అందరికీ నమస్తే. ఈరోజు మరొక 5 రాష్ట్ర పేర్ల ద్వారా గురువు లఘువు గుర్తించి మనము రాజధానులు కూడా తెలుసుకుందాం. ఇది పార్ట్ 2. ఫస్ట్ టైం చూసేవాళ్ళు దీనికి ముందున్న వీడియో ఒకసారి చూసి ఆ తర్వాత ఇది చూడండి. ఇప్పుడు రాష్ట్రాలు మొత్తం 5 తీసుకున్నాం. గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్. రెండో జ అయినా రాయొచ్చు. ఇక్కడ మనం ఆంగ్ల అక్షరాలు A to Z మనం ఆర్డర్లో తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఉత్తర రాష్ట్రాలు దక్షిణ రాష్ట్రాలు అనేవి తీసుకోవట్లేదు. మొదట గురువులకు గోవా, ఒత్వ దీర్ఘం గో గురువు, వా దీర్ఘం ఉంది అక్కడ గురువు రావాలి, కానీ వా రాస్తే లఘువు అవుతుందని అక్కడ రాయడం జరిగింది. మరి గుజరాత్ పొల్కారంతో ఉన్నప్పుడు అది ముందు అక్షరానికే వస్తుంది కాబట్టి గురువు అయింది. మొదట 2 లఘువులు. హర్యానా 3 గురువులు. ఎందుకు? సంయుక్తాక్షరానికి ముందున్న హా గురువు అవుతుంది. మనం ఇవన్నీ గురువు లఘువు లక్షణాల్లో నేర్చుకున్నాం. మరి హిమాచల్ ప్రదేశ్కి మీరే గురువు లఘువు కామెంట్ చేయండి, ఓకేనా? మరి జార్ఖండ్ ఇక్కడ పొల్కారం ముందున్న అక్షరానికి వస్తుంది కాబట్టి మనకు 2 గురువులు అవుతాయి. మరి వీటికి గురువు లఘువు ఎలా గుర్తించాలి ఇంకా వివరంగా తెలియాలి ఛందస్సులో అంటే మీకు గురువు లఘువు లక్షణాలు ప్రీవియస్ వీడియోలో ప్లేలిస్ట్కి ఛందస్సుకి వెళ్తే ఉంటాయి, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. గోవా రాజధాని పానాజీ, గుజరాత్ గాంధీనగర్, హర్యానా చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ సిమ్లా. మరి జార్ఖండ్ రాజధాని ఏంటో కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా ఛందస్సుకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.